చూద్దాం. ఎక్కడ శివకేశవ భేదాలు ఉన్నాయండి? ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనుష్యుణ్ణి ఉద్ధరించడానికి ఈశ్వరుడి యొక్క తత్వం. కాబట్టి ఇప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టుంది. ఈయన ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం. ఒక రోజు అనుకున్నట్ట ఇంకా సుఖం లేదు, చంపేస్తాడు, అసలు గొడవ వదిలిపోతుంది. నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను, వీడు ఎప్పుడు పుట్టేస్తాడో, చంపేస్తాను దేవకీదేవిని అనుకున్నాడు. వెళ్ళాడు. లోపల ఉన్నవాడు ఎవరండి? మహామాయా మానుష రూపుడు. ఆ చెల్లెల్ని చూస్తే జాలేసింది. ఇంత పరాక్రమవంతుడు, ఆడపిల్లని చంపనా, గర్భిణిని, ఇంకెందుకు, ఎలాగో పుడతాడు కదా, పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చాడు కానీ నిద్ర పట్టట్లేదు. ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ. గాఢ నిద్రలో ఉన్నాడు. భటుల్ని పెట్టాడు, తలుపులు దగ్గరకేశాడు, వాటికి ఇనప గొలుసులు వేశాడు, వాటిలో మేకులు దింపాడు, తాళాలు వేశాడు, చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు. వేసిన తాళాలకి సీల్స్ వేస్తుంటాం ఇప్పుడు, అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో లేచి వచ్చి చెప్పమని చెప్పాడు తాళాలకి. ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి? వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప సంఖ్యలు వేశాడు, వేసి కూర్చోబెట్టాడు ఆ కారాగారంలో. ఎంత దారుణం అంటే ఆనాడు దేవకీ ప్రసవ సమయమునందు సహాయం చేసిన వారు లేరు, అంత బాధపడింది ఆ తల్లి. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళ జలధర దేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవచ్చు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొచ్చమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు పసిపిల్లవాడి రూపంలో. ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోండి. ఆ గోపాలకృష్ణ గారికి అంత సంతోషం. నీరాజనం తీసుకోండి అమ్మా. కృష్ణ జననం వినడం అంటే దశమస్కంధాంతర్గతంగా ఎంత అదృష్టం ఇంక ఇవాళ నుంచి. అందుకని జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు. పోతన గారికి సీసం అలా పడింది ఆ పద్యం. ఇదేంటి, 4 బాహువులతో నల్లటి మొబ్బెలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై మహానుభావుడు మంచి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి కిరీటంతో మంచి నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకోబడినటువంటి కర్ణాభరణముల యొక్క కాంతి గండస్థలముల యందు ప్రకాశిస్తుండగా మెడలో ఆ శ్రీవత్సమ కౌస్తుభం అనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచేటటువంటి పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడు. అటువంటి పిల్లవాడిని చూసి నిజంగా వసుదేవుడు సంకెళ్లలో ఉన్నాడు. ఏమి పద్యం వేసేశారండి పోతన గారు. దర్శనం చేస్తూ కళ్ళ నీళ్లు చిప్పిల్లి ఘట్టంగా జరిగింది. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. పొంగిపోయాట పిల్లాన్ని చూసి. పొంగిపోయి అన్ని లోకములను కాపాడేటటువంటి వాడు నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు, నేను ఎన్ని చెయ్యాలి? కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చెయ్యాలి. నేను స్నానం చెయ్యడానికి కూడా లేదని స్నానము చేయక రామిని ఆనందరసాభిమగ్నుండై ధేనువులను 10,000 విప్రులకును మానసికముగా ధారవోసమరి ఇచ్చుటకొన్. వెంటనే ఆ కృష్ణ దర్శనంతో కృష్ అంటే నిరతిశయ ఆనంద రూపుడు. ఆ ఆనందంలో తాను స్నానం చేసేసాట. స్నానం చేసేసి
ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నట్ట మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవుల్ని దానం చేశాట. నేను కారాగారం నుంచి బయటికి వచ్చిన తరువాత నా మొక్కు తీర్చుకుంటాను అనుకున్నట్ట. అని స్వామిని చూసి ఒక చిత్రమైనటువంటి మాట ఒకటి అంటాడు. ఆ పిల్లవాడిని చూసి అన్నాడు, ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతు నపరాధీను ని మాయా దూరుని శూన్యునిగా కంటి ఇట్టి చొజ్జము కలదే. ఎన్ని బ్రహ్మాండములున్నాయని మనం ఊహించగలమో అన్ని బ్రహ్మాండములలో నిండి నిబిడీకృతమై మాయకి దూరముగా ఉండగలిగి అందరినీ సాధు పురుషుల్ని కాపాడగలిగినటువంటి ఓ దేవదేవోత్తమా, నీవు నా తేజస్సుగా మారి నా భార్య యందు ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి వసుదేవుడికి తండ్రి అన్న కీర్తిని నాకు ఇచ్చావా? ఏం ఆశ్చర్యం తండ్రి అని నమస్కరించాడు. దేవకీదేవింది, సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంతులు వెలయన్. తన కడుపున పుట్టిన కొడుక్కి తాను నమస్కరిస్తోంది. ఈశ్వర, ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేదు. దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అన్నీ నీయందున్నాయి. అన్నీ నీయందున్న వాడివి నీవు నాయందు కొడుకుగా పుట్టావు. ఏమి భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయింది. స్వామి, నన్ను కారాగారంలో పెట్టాడు నా సోదరుడు, నీకేం అపాయం వస్తుందో అని బెంగ పెట్టుకుంటున్నాను అంది. ఎంత దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, దేవకీ వసుదేవులారా, మీరు భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి. స్వయంభవమనువు యొక్క మన్వంతరంలో మీరిద్దరూ కూడా ఒక ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు, ఆమె పేరు పృష్ణి. మీ ఇద్దరు 12,000 దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. ఆకులు అలములు తింటూ నేను ప్రత్యక్షం అయ్యాను. ఏం కావాలని అడిగాను. మీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండిపోయింది, నీలాంటి కొడుకు కావాలి అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మాట అడిగితే నేను 3 మార్లు పుట్టాను. ఒకసారి మీకు పృష్ణి గర్భుడిగా పుట్టాను. రెండవసారి మీరు అదితి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను. ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విన్ని నన్ను స్మరిస్తూ నా గురించి చెప్పుకుంటూ మోక్షం పొందేయండి అన్నాడు. ఆనాడు ఆ అమ్మకైనా మనకైనా అదే వరం. ఆయన గురించి చెప్పుకు వింటే చాలు, ఆయన వరం ఇస్తాడు. కాబట్టి అటువంటి వాడై అర్ధరాత్రి 12 గంటలకి జన్మించాడు. జన్మిస్తే చిత్రం ఏమిటంటే, ఈ మాటలు చెప్పిన తరువాత ఒక రహస్యం చెప్పాడు. ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి యొక్క గర్భమునందు జన్మించింది ఆడపిల్లగా. నువ్వు బయలుదేరి, ఇది ద్యోతకమైంది మనస్సులో, బాహ్యమునందు చెప్పలేదు, నువ్వు నన్ను పట్టుకుని తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోపెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఆడపిల్లని తెచ్చి దేవకి పక్కన పడుకోపెట్టు అని. వెంటనే వసుదేవుడి చేతికి ఉన్నటువంటి కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయి ఈ పిల్లవాణ్ణి తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలా మంది తల మీద పెట్టుకున్నాడు అంటారు. పోతన గారి భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది వచనంలో. గుండెల మీద పెట్టుకుని ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ద్వారానికి ఇనప గొలుసులున్నాయి, మేకులున్నాయి, తాళాలున్నాయి, ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటికి వచ్చాడు. తప్పుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ నిలబడిన వాడు ముఖ్య ద్వారంలోకి కనపడే ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి శేషుడు వస్తున్నాడు. ఆయన మీద నీడ పట్టి ఈ తలుపులు శేషుడు వేసేస్తున్నాడు. దాటి బయటికి వచ్చాడు. ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టుంది, గాఢాంధకారం, శ్రావణ మాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమున దగ్గరికి వెళ్ళారు. విపరీతమైన వేగంతో ప్రవహిస్తోంది. ఈ వసుదేవుడు కృష్ణ పరమాత్మని ఇలా పెట్టుకుని ఆ యమున వంక చూశాడు. ఆశౌరికి తెరవొసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్. కృష్ణ పరమాత్మని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుణ్ణి చూడగానే
ఆనాడు రామచంద్రమూర్తికి చోటిచ్చేసిన సముద్రంలా యమున చోటిచ్చేసింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయాడు. ఇదే అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మని పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టిన ఎవ్వరికి తెలియదు, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు. కొయ్యి అనలేదు, కయ్యి అనలేదు. ఆ పిల్లని ఎత్తుకున్నాడు, చక్కగా పట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు, మళ్ళీ యమున దారి ఇచ్చేసింది. మళ్ళీ యమున దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళాడు. ద్వారాలు వేసుకున్నాయి. ఇనప సంకెళ్ళు పడిపోయాయి, మేకులు పడిపోయాయి, తాళాలు పడిపోయాయి. వసుదేవుడు వెళ్ళి ఆడపిల్లని ఆ దేవకీదేవి పక్కన కూర్చోపెట్టాడు. తను వచ్చి ఇలా కూర్చున్నాడు. ఇన్ని మూసుకున్నాయి, సంకెళ్ళు మాత్రం తగులుకోలేదు, అలాగే ఉండిపోయాయి. అన్ని మూసుకున్నాయి, సంకెళ్ళు తగులుకోకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వసుదేవుడు చూశాడు. ఒక నవ్వు నవ్వి, పదముల సంఖ్యలనిడుకొని మదితలచు సూరసుతుడు ముందరివోలెన్ గుదురుకల రీతి దేహము కదలించుచు నూరకుండె గురువరతంబొన్. ఉపనిషత్ రహస్యం చెప్పేశాడు. ఏమైంది అంటే, కృష్ణ పరమాత్మని ఇక్కడ ధరించాడు అంటే లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు ఇప్పుడు వసుదేవుడు. తెలుసుకోగానే భిద్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా చీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ హృదయ గ్రంథి విడిపోయింది, ఆ గొలుసులు ఊడిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న కర్మబంధములు తెగిపోయాయి, సంశయాలు తొలగిపోయాయి. బయటికి ఎడుతుంటే అవివేకమన్న మబ్బులు, అజ్ఞానమన్న చీకటి పట్టి ఉంది. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములు అనేటటువంటి వర్షములు పడుతున్నాయి. పరమభక్తుడైన వాడికి ఇవి ఇబ్బంది పెట్టవు. అందుకని శేషుడు పడగబట్టాడు. జ్ఞానము కలగడానికి ముందు విశేషమైన భక్తి కలుగుతుంది. రమణ మహర్షికి ఆత్మతత్వం తెలియడానికి ముందు పెరియ పురాణం చదివి అపారమైన భక్తి అరుణాచలం మీద కలిగినట్టు. ఇప్పుడు బయలుదేరాడు. యమున దారిచ్చింది. యమున దారి ఇవ్వడం అంటే ఏమిటో తెలుసా అండి? సూర్యుడికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. ఇద్దరూ ఆగరు. యమున కాలస్వరూపం, ప్రవహించి వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. కాలం వెళ్ళిపోతుంది, ఎవరి కోసం ఆగదు. నేను భాగవతం వినలేనంటే అదేం ఆగదు, వెళ్ళిపోతుంది, వెనక్కి రాదు. వెళ్ళిపోతున్న కాలంలో ఎవడెప్పుడు పడిపోవాలో యముడికి తెలుసు, ఆయన తీసేస్తాడు. ఆయన ఆగడు, కాలస్వరూపంలో సూర్యుడు వెళ్ళిపోతుంటాడు. అందుకే సూర్య కుటుంబం అంతా అలాగే ఉంటుంది. ఇట్లాంటి యమధర్మరాజు కాలము దారిచ్చాయి అంటే కాలమునకు వశుడు కాడు అంటే మృత్యువు లేదు. అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి, భగవాన్ మీరు చచ్చిపోతారని మాకు భయంగా ఉంది అంటే ఆయన నవ్వి, నాకు చావెక్కడుంది, నేను ఎప్పుడూ ఉండేవాణ్ణి, మీరు వెళ్ళిపోతారేమో అనేవారు. మీరు వెళ్ళిపోతారేమో అంటే నేను వెళ్ళడానికి చోటు ఎక్కడుంది, నేను అంతటా పరివ్యాప్తము చెందిన ఆత్మస్వరూపుడను అనేవారు ఆయన. ఈ ఆత్మస్థితి పొందిన వాడికి శరీరము పడిపోవడం గురించి బెంగ ఉండదు. ఇది పంచభూతాలు వెళ్ళిపోతాయి, ఆత్మ ఇలాగే ఉంటుంది నమ్మారు. ఆత్మగా ఉండిపోయారు. ఆత్మగా అరుణాచలమునంత జ్యోతి రూపముగా. అదే ఇందాక చెప్పినటువంటి దేవకీ వసుదేవులు అరుణాచలం కొండలో కలిసిపోయారు. కానీ దేహము పడిపోయేంత వరకు జ్ఞాని రోగము దీనికి వస్తే సాక్షిగా ఉంటాడు. మనం రోగం వస్తే దాంతో తాదాత్మ్యత చెందుతాం. దాన్ని కూడా సాక్షిగా గమనిస్తాడు, ఆ రోగాన్ని కూడా సాక్షిగా ఉంటాడు, తనంత తాను శరీరం పడిపోయే వరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నాడా లేడా? అందరిలాగే ఆయన తిరుగుతారు, అందరిలాగే ఆయన ఓ కర్రట్టుకుంటారు, ఓ బోచి పెట్టుకుంటారు, తిరుగుతూ ఉంటారు. ఆయన ఉన్నట్టా లేనట్టా అంటే ప్రారంధమైపోయేంత వరకు ఈ శరీరం వచ్చేసింది కాబట్టి అది పడిపోయే వరకు శరీరం ఉంటుంది. కాబట్టి తగిలించుకున్న బంధనాలు ఇవి ఆ ఉండడం. అంతేకాని తగులుకున్న బంధనాలు కావు. తగులుకున్న బంధనాలు మనకి రాజు విడిపించుకోవడం. తగిలించుకున్న బంధనాలు జ్ఞానివి. అందుకని ఆయన తగిలించుకుని పూర్వం ఎలా ఉన్నాడో అలాగే ఉన్నట్టున్నాడు, ఎవ్వరికీ తెలియదు. అతను ఒకసారి గుండెల మీద పెట్టుకుని యమునని దాటి వెనక్కొచ్చాడు. అందుకే ఆడపిల్ల మొదలమని వసుదేవుడు ఏడవడు, దేవకి ఏడుస్తుంది. కాబట్టి ఇంకా మోహం ఎవరిని పట్టింది అంటే విష్ణుమాయ దేవకి యందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి, లేకపోతే కంసుడికి అనుమానం వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఈ ఆడపిల్ల ఏడ్చింది. ఏడిస్తే వీళ్ళందరూ లేచారు. ఇది వీళ్ళ ప్రజ్ఞ అనుకుంటున్నారు, ఇది విచిత్రం. వీళ్ళు లేచి అమ్మ పిల్ల పుట్టిందిరా అన్నారు. ముందేం చూశారు? తాళం కప్పల మీద రాజముద్ర చూశారు, ఉన్నది. కాబట్టి లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు.
ఆత్మదర్శనమైన వాడికి పైన మార్పు ఏమీ ఉండదు. రమణ మహర్షికి ఆత్మదర్శనం అయిపోయిన తర్వాత నల్లట ఆయన తెల్లగా అయిపోవడమో, తెల్లట ఆయన ఆకుపచ్చగా అయిపోవడమో అలా ఏముండదు. అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంటారు, కానీ లోపల మాత్రమే తెలుస్తుంది వారికి. కాబట్టి బయట నుంచి చూసేవాడికి ఏమైనా తెలుస్తుందా? అనుమానమే మిగులుతుంది అంతే. ఆత్మదర్శనం అయిందా అండి నిజంగానో అని అనుమానం. కాబట్టి ఏమవుతుంది అంటే ఆ మహానుభావుడు అలా కూర్చుని ఉన్నాడు. వీళ్ళు ఏడుపు విని పరిగెత్తుకుంటూ కంసుడికి వెళ్ళి చెప్పారు. చెప్పగానే వాడు నిద్రపోతున్నవాడు చుట్టూ విరబోసుకుని పరిగెత్తుకొచ్చాడు. వచ్చి తాళాలు తీశాడు. తీస్తే పాపం పిచ్చి తల్లి కదా దేవకీదేవి, ఈ ఆడపిల్ల ఏడుస్తుంటే ఆవిడ్ని విష్ణుమాయ కప్పించింది. ఈ ఆడపిల్ల తన పిల్లే తనే రక్షించుకోవాలనుకుంటోంది. అనుకుని అన్నగారికి కనపడకుండా పమిటలో పెట్టేసుకుంది. ఆ పిల్లని పెట్టేసుకుని గుండెలకి దగ్గరగా హత్తేసుకుని అసలు ఆడపిల్లో మగపిల్లవాడో తెలియకుండా దగ్గరికి పెట్టేసుకుని కాళ్ళు పైకెత్తేసి ఏడుస్తోంది. ఏమని? అది పోతన గారికే చెల్లింది ఆ దర్శనం. అన్న శమింపు మన్న తగదల్లుడు కాటిది మేన కోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మన గదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న ఇను శరణంబు వేడదన్. ఒకటికి 10 మాటలు అన్నయ 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 అంటుంది, మన మనసు కరుగుతుందని. అన్న శమింపు మన్న తగదల్లుడి కాటిది మేన కోడలవు. అన్నయ ఇది ఏంటి మేనల్లుడు కాడన్నయ్యా, చంపేయడానికి మేనకోడలన్నయ్యా, నన్ను నమ్మన్నయ్యా. 7గురిని చంపేశావన్నయ్యా, ఇప్పుడు 6గురిని చంపేశావు, 7వది గర్భస్రావం అయిపోయింది. ఇది ఆడపిల్ల, ఇంటికి ఆడబడుచు, నీకు కోడలు, నువ్వు మన్నన చెయ్యాలన్నయ్యా. మహాత్ములు పోవుత్రోవ పోవన్న పసిపిల్ల ఆడదాన్ని చంపాడన్న అపఖ్యాతి నువ్వు కట్టుకోకన్నయ్యా, విడిచిపెట్టన్నయ్యా, ఈ పిల్లనైనా బతకని అన్నయ్యా అని చెప్పి పాపం ఏడుస్తోంది. ఏడుస్తూ ఇంతమందిని చంపేశావు కదా, కనీసం నాకు పుత్రుడు నీ బ్రతుకునకును శత్రుండని వింటి కాన సమయింపతగున్ పుత్రులకు నోచనైతి ని పుత్రీదానంబు చేసి పుణ్యము కనవే. అన్నయ్య కొడుకులు పుడితే నిన్ను చంపేస్తారని చంపేశావు, నేనేమనలేదు. ఇది ఆడపిల్ల, నేను నా కూతురు దక్కిందని నేను అనుకోను. మా అన్నయ్య నాకు పుత్రికా దానం చేశాడని చెప్పుకు బతుకుతానన్నయ్య, వదిలేయన్నయ్య, ఆడపిల్లను వదిలేయన్నయ్య అని ఏడుస్తోంది. కళ్ళకి కట్టించి క్యాన్వాస్ మీద గీశారండి అక్షరాలతో పోతన గారు. అది ఆయన రచనా ప్రౌఢిమ. వీడు మహోగ్రతతో సోదరిని నిందించాడు. నిందించి అటు వెతికి ఇటు వెతికి ఆ పసిపిల్ల యొక్క 2 కాళ్ళు పట్టుకుని లాగేశాడు. లాగేసి గిర్ర 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 తిప్పి బండకేసి కొట్టాడు. కొడితే ఈ పిల్ల బండకి తగలడం మాని పైకి వెళ్ళిపోయింది, ఆకాశంలో వెళ్ళిపోయి దివ్యమైనటువంటి రథమునందు ఆరూఢి అయి అక్కడ కూర్చునుంది. అటు నుంచి విమానాల్లో ఇంతమంది దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చాడు, నిన్ను 14 నామాలతో పిలుస్తారు. దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక. భాగవతాంతర్గతంగా ఈ 14 నామాలు ఎవరు వింటున్నారో ఆ విన్న వాళ్ళందరికీ ఏతించి చూచి చెలగుచు, అలాంటి వాళ్ళకి, నిన్ను చూసిన వాళ్ళకి, నామం విన్న వాళ్ళకి, పేరు పలికిన వాళ్ళకి దేశంలో నువ్వు ఎక్కడెక్కడున్నా నీకు రక్షించడం తప్ప ఇంకోటి తెలియదు, అలా రక్ష చేస్తావన్నావు అన్నారు. అందుకని ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపాలు సమర్పిస్తున్నారు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఈ తల్లి ఇవన్నీ తీసుకుని కిందనున్న కంసుడి వంక చూసి ఒక మాట అంది. టెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి శిరోజిదియు బీరమే రల మీద నన్నొంపితివి. ఓరి దుర్మార్గుడా, పిల్లలందరినీ తీసుకుని రాళ్లకేసి కొట్టి చంపావు, నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నా సరసంజ నుంచి నిన్ను చంపెడి వీరుడొక్కడు, ప్రవృత్తిని పొందెడి వాడు దుర్మతి. నాతో పాటు పుట్టి నిన్ను చంపేటటువంటి వాడు వేరొక చోట పెరుగుతున్నాడు, నువ్వు చచ్చిపోవడం ఖాయం అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది. ఈశ్వరుడిది నిర్భయత్వం. మరణం కోసం భయపడుతూ ఎంతకాలం సత్యాన్ని ఎప్పటికీ సత్యం తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఆ తల్లి వెళ్ళిపోయింది. వెంటనే కంసుడిలో ఉన్న గమ్మత్తు చూడండి. ఆయన పరిగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చాడు. వచ్చి, చూశావా బావా ఆశ్చర్యం, నువ్వేమంటావు? రేపు పొద్దున్న నీ 6 పిల్లల్ని నేను చంపేశానంటావు. నేనా చంపినవాడిని? ఆ రోజు నువ్వు చెప్పావే, ఎవరి కర్మ వారికి తీసుకొస్తుంది.
ఆ 6 పిల్లల కర్మ ఉంది. నా దురదృష్టం ఏమిటంటే వాళ్ళ మరణానికి నేను హేతు అయ్యాను. నిజంగానే చంపగలిగిన వాడిని అయితే బావా, నేను ఇలా గిర్రని తిప్పి కొట్టినప్పుడు ఈ ఆడపిల్లని చంపాలి కదా, మరి ఈ పిల్ల చూడు ఎగిరిపోయింది. పైగా నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టేట. అనవసరంగా నేను మిమ్మల్ని వేధించాను బావా, ఏమనుకోకే, నన్ను క్షమించి అంటున్నాడు. కానీ మనసులో అనుమానమే. తొట్టు పడుతూ వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి తాళం తీసి, బావా మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండండి అన్నాడు. అని చెప్పి పంపించేశాడు వాళ్ళని. పంపించేస్తే అవతల నందవ్రజంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన మహానుభావుడు కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. అక్కడ నందవ్రజంలో ఉన్న వాళ్ళందరికీ తెలివొచ్చింది. ఒక్కసారి తెలివొచ్చి వాళ్ళు లేచి చూశారు. చూసి ఏమిట్రా పిల్లాడు పుట్టాడు అనుకున్నారు. ఆ పిల్లవాడేమీ ఏడవలేదు. కానీ పొంగిపోయింది యశోద. ఎంత అదృష్టం, ఇన్నాళ్ళకి నాకు కొడుకు పుట్టాడు అనుకుంది. ఈ వార్త నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ పరమసాత్వికులై ప్రేమమూర్తులై ఉంటారు. మధురలో ఉన్న వాళ్ళు కృష్ణుడు వచ్చేంత వరకు రాజస గుణంతో ఉంటారు. మధురంగా తిప్పుతుంది మనస్సు. అందుకని మధురకి కంసుడు నాయకత్వం ఉన్నంతసేపు ఆ మధుర మనమెవ్వరం వెళ్ళి నిలబడే మధురగా ఉండదు. నందవ్రజం భగవద్భక్తులతో నిండి ఉంటుంది, గోవులతోటిని. అందుకని అక్కడ ఉన్న వాళ్ళకి అమాయకత్వం ఏమీ తెలియదు. వాళ్ళు పొంగిపోయారు. ఏమని? ఏమి నోమ ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా, మన యశోద చిన్ని మగవాని కననట చూచి వత్తమమ్మ సుధతులారా, చక్కనివాడు చిక్కినాడు నల్లనివాడు దక్కినాడు, ఏ పూర్వ పుణ్యమో ఏ నోము ఫలమో అంటారు వాళ్ళు. ఈ గోపకాంతలకి సంతోషం. ఇన్నాళ్ళకి మళ్ళీ మనం విన్నాం, ఎప్పటి నుంచో కొడుకుల్లేరు అని బెంగ పెట్టుకుంది యశోద. ఇన్నాళ్ళకి కొడుకు పుట్టాడు. ఎటువంటి కొడుకు? ఏమి నోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలా రవినులరా, మన యశోద చిన్న మగవానికనట. ఆ పద్యంలో అందం చూడండి. పలికెటిది భగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. చిన్ని మగవానికనట. ఏమిటండి చిన్ని మగవాణ్ణి కనకపోతే పెద్ద మగాన్ని అంటారేంటది? అందుకని వాళ్ళు మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడతారు. అందుకని మన యశోద చిన్న మగవానికనట చూచి వత్తమమ్మ సుధతులారా అని అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు పోతన గారు ఒక అద్భుతమైనటువంటి లైవ్ టెలికాస్ట్ ఒకటి ఇచ్చారండి. వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఆ యశోద ఉన్నటువంటి గృహానికి వెళ్ళారట. ప్రసూతి గృహంలోకి మగవాళ్ళు వెళ్ళరు, ఆడవాళ్ళు వెళతారు. అందుకని ఆడవాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. ఎంత తొందరతో వెళ్ళారంటేట, మనం తొందరగా వెళ్ళి చూడాలి, కొడుకు పుట్టేట యశోదకి అని పరుగున వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి వేడుకతోడ క్రొమ్మడులు వీడ కుచోపరిహార రేఖలల్లాడ, కపోల పాలికల హాటక పత్ర రుచుల్ వినోదనంబాడ, పటాంచలంబుల సియాడగ చేరి యశోద ఇంటికిన్ జేడియలేగి చూచి రొగ జిష్ణుని విష్ణుని చిన్ని కృష్ణుని. ఎంత గబగబా పరిగెత్తారంటేట వాళ్ళు. గబగబా ప్రసూతి గృహానికి వెళ్ళడంలో వాళ్ళు వేసుకున్నటువంటి కొప్పులు ఊడిపోయేట, వాళ్ళు వేసుకున్న హారాలు ముడులు పడిపోయి ఇటు అటు చిందరవందర అయిపోయేట. వాళ్ళందరూ బయటికి వచ్చి నిలబడి లోపల ఉన్న పిల్లాన్ని చూసి వచ్చారు. వీళ్ళకా కొడుకు పుట్టింది, యశోదకు పుట్టాడు. కానీ వీళ్ళేం చేస్తున్నారో తెలుసా అండి? ఆనందం. ఏతించి చూచి తెల్లగుచ్చు నేతుల పెరుగులను పాల నీళ్లను వెన్నన్ ప్రీతి వసంతముల అడిరి ఏతరుల ఈ సరస భాషల సగన్గొల్లల్. ఆ పాలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టేసుకున్నారట, నెయ్యి తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట, వెన్న ముద్దలు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేసుకున్నారట, నీళ్ల కడవలు కుమ్మరించేసుకున్నారట, వసంతాలు ఆడేసుకున్నారట. ఎందుకంటే మన నందప్రభువుకి కొడుకు పుట్టాడు అని పొంగిపోయి వీళ్ళందరూ బయటికి వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారట. అయ్యంత బాగున్నాడే పిల్లాడు, యశోద పక్కన పడుకున్నప్పుడు చూశాను నేను, బుజ్జి పాదాలు, ఇంతంత పాదాలు, నల్ల మేఘం ఎలా ఉంటుందో అలాంటి రూపంతో ఉన్నాడు. అరికాళ్ళు ఎర్రగా ఉన్నాయి, పువ్వులు పొట్లం కట్టినట్టుగా ఉన్నాయి. ఇంటి వేళ్ళు, చిన్ని వేళ్ళు. ఆ చిన్ని వేళ్ళు ఇలా ముట్టుకుంటుంటే ఆ బొటన వేళ్ళు, దాని మీద మళ్ళీ ఇంత తెల్లటి గోళ్ళు, పక్కన ఇంత చిన్న పిట్ట, ఇంత కాలు. ఆ కాలు ముట్టుకుంటే మెత్తగా ముసలి వాళ్ళ మోకాళ్ళలాగా ముడతలు పడి మోకాళ్ళు, ఇంతంత తొడలు, వాటి మీద ఇలా 3 గీతలు. ఆ తొడ ఇలా అంటే మెత్తటి తొడ, సన్నటి నడుము, బుజ్జి బొజ్జ. మనం పెట్టుకున్న వెన్న ముద్దలా ఇలా ముట్టుకుంటుంటే ఎంత మెత్తగా ఉంది ఆ బొజ్జ. యశోద పాలు తాగి బుజ్జి ఇంటి చిన్ని నాభి,
ఆనాభిలోంచి అమ్మ కడుపులో ఉండగా అన్నమంతా తిన్నాడు. అంత చిన్న పిల్లాడికి వక్షస్థలం ఏమిటో విశాలంగా ఉంది, చక్కటి కంఠం, దాని మీద 3 గీతలు, బుజ్జి గడ్డం, ఎర్రటి పెదవులు, బోసి నవ్వు, చిన్ని ముక్కు, చిన్ని కన్నాలు, తామర రేకుల్లాంటి కళ్ళు, యశోద కళ్ళే పోలికొచ్చేసాయి. ఆ చక్కటి నుదురు, గిరజాల గిరజాల జుత్తు నందప్రభులాగా, ఆ చేతులు ఎర్రటి అరిచేతులు, ఆ చేతులు చూసేటప్పటికే ఏదో సంతోషం. నిజంగా పిల్లాన్ని ముట్టుకుంటుంటే ఎప్పుడు ఎత్తుకుంటావా, ఎప్పుడు పెరుగుతాడా, ఎప్పుడు మనతో ఆడుకుంటాడా అని పొంగు వచ్చేస్తోంది. అయ్యేవి పో నూగుతోటి అని వాళ్ళందరూ పొంగిపోయి చెప్పుకుని వసంతాలు ఆడేసుకుని పరవశించిపోతున్నారట. ఈ నందప్రభు పొంగిపోతున్నాడు బయటకు వచ్చి, ఓహో నాకు కదా ఇలాంటి కొడుకు పుట్టాడు, ఆడవాళ్ళందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో అని సంతోషపడిపోయి. మానసిక దర్శనం అంటే అంతేనండి, బాలకృష్ణ దర్శనం కాదా. యశోద యొక్క పురిటి మంచం మీద పడుకున్న వాణ్ణి ప్రసూతి గృహానికి వెళ్ళిన స్త్రీలు ఎలాంటి కళ్ళతో చూశారో నేను అలాంటి కళ్ళతో చూడగలను పోతన గారిని ఎదురు పెట్టుకుంటే. కాబట్టి అలా దర్శనం చేసి వాళ్ళు పొంగిపోయారు. పొంగిపోతే నందుడు బ్రాహ్మణుల్ని పిలిపించాడు, గోవులు దానం ఇచ్చాడు, గొప్ప గొప్ప మేలిమి వస్త్రాలు దానం ఇచ్చాడు. ఈ పిల్లవాడి జాతకర్మ ఒక్కసారి జాతకం చూడండి ఎలా ఉంటాడు అన్నాడు. ఈ ఆభీర కుమారుడు వీరుండై శ్రీయుతుడై వీర వైరి చేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్. ఆ పిల్లవాడి జాతకం చూసి ఏం పిల్లాడయానందుడా అని కడుపు నిండిపోయిందయా. నిజంగా లేక లేక పుట్టినందుకు ఈ పిల్లవాడు ఈ ఆభీర కుమారుడు శ్రీయుతుడై, అసలు లక్ష్మి వీడిదేనయ్యా, అంత ఐశ్వర్యం అనుకో. శ్రీయుతుడై వీరవైరి చోతయునై ఎటువంటి వీరుల్ని ఓడిస్తాడు. దీర్ఘాయుష్మంతుండగునని గొప్ప దీర్ఘాయుర్ధాయాన్ని పొందుతాడు. పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనముల్, ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు.